చంద్రబాబు చర్చలతో నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవమవుతుందనే నమ్మకం చేశారు టీడీపీ నేతలు. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే అభివృద్ధి అజెండాగా ముందుకు వెళతామన్నారు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. పార్టీ నుంచి ఆల్రెడీ అప్పీల్ చేయడం జరిగిందండి. గతంలో కూడా కె కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పార్టీ సైడ్ మరి మిగతా పార్టీస్తో కూడా మాట్లాడాలా, ఎట్లా అప్పీల్ చేయాలా, ఫ్యామిలీ అప్పీల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు విజయవాడకి వెళ్ళిన తర్వాత పిలిపించుకుని మాట్లాడతామన్నారు. దాన్ని బట్టి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సాంప్రదాయము గతంలో శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ పెట్టలేదు, మనకి ఎనానిమస్ గా ఇవ్వడం జరిగింది నాకు. మరి అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా విజయమ్మ గారు కూడా ఎనానిమస్ గా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కంపల్సరీ బై ఎలక్షన్ కి పోటీ పెట్టారని మేము అనుకుంటున్నాం. ఎన్నిక జరిగితే మా మెయిన్ అజెండా అభివృద్ధి మీదనే బేస్ చేసుకున్నాం. నిన్న సీఎం గారు కూడా ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేయడము, రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలకి రావడంతో 1200 కోట్లతో అభివృద్ధి పనులకి శాంక్షన్ కూడా ఇచ్చేశారు. సో అభివృద్ధిని బేస్ చేసుకుని మేము